హిమాన్నతమైన పర్వతాలు ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల భయానక వరదలు కురిశాయి. భారీ వర్షాలు, కొండ చర్యలు కూలిపోయాయి. వరదల వల్ల వేలాది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ విషాదకర పరిస్థితుల్లో ఒక కుక్క వరదల సమయంలో 67 మంది ప్రాణాలు రక్షించింది. అసలు ఏం జరిగింది అంటే, హిమాచల్ ప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. రోడ్లు, బ్రిడ్జిలు, సిగ్నల్ వ్యవస్థలు అన్నీ నిలిచిపోయాయి. ప్రజలు ఇంట్లో నిర్మాణాల్లో ఇరుక్కుపోయారు. సహాయక బృందాలకు ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టమయ్యే పరిస్థితి. అదే సమయంలో స్థానికంగా పెంచిన షెర్రా అనే కుక్క రెస్క్యూ టీంకు మార్గదర్శకుడిగా మారింది. షెర్రా ఎలా సహాయం చేసింది అంటే, రెస్క్యూ బృందం గ్రామానికి చేరుకునే మార్గం ఏది అని కనుగొనలేకపోయింది. ఇక షెర్రా రెస్క్యూ బృందం వాహనాలు చూసి ముందుగా నడిచి జలప్రవాహం తక్కువగా ఉన్న మార్గం ద్వారా వారిని సురక్షితంగా గ్రామానికి తీసుకువెళ్లింది. ఇంటింటికి వెళ్లి భయంతో ఉన్న ప్రజల వద్దకు తీసుకువెళ్లి వారు ఉండే ప్రదేశాలను చూపించింది. అందులో పెద్దలు, చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కూడా ఉన్నారు. మొత్తం 67 మంది ప్రాణాలను షెర్రా చాకచక్యంగా కాపాడింది. వారిని తొలగించి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో షెర్రా ప్రధాన పాత్ర పోషించింది. గ్రామస్తులు కన్నీటి పర్యంతమై షెర్రా లేకపోయుంటే మేము బ్రతికే పరిస్థితి ఉండేది కాదు. ఇది మా కుటుంబంలోని ఒక భాగం కాదు, మా జీవిత రక్షకుడు అని అన్నారు. దీనిపై రెస్క్యూ టీం ప్రశంసలు కూడా కురిపించారు. సిబ్బంది షెర్రాను చూసి ఆశ్చర్యపోయారు. ఎంతమంది ట్రైనింగ్ పొందిన డాగ్స్ ఉన్నా ఈ షెర్రా సహాయం అసాధారణం. ఎందుకంటే ఇది మార్గాన్ని మాత్రమే చూపించలేదు, వ్యక్తులను గుర్తించడంలోనూ సహకరించింది అని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం షెర్రా ధైర్యానికి గుర్తింపుగా ప్రత్యేక సత్కారం ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రపతి నుంచి బ్రేవరీ అవార్డు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.